నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషిక. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేష్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. ఓకే. సో నిన్న మొత్తం ఒక చర్చ అనేది నడిచింది. అంటే సవాళ్ళ పండుగ అని అనుకోవాలనో, లేకపోతే సవాళ్ళ తిట్లు అనుకోవాలనో, లేకపోతే ఇంకేది అనుకోవాలనో అర్థం కాలేదు. ఒకప్పుడు ఒక మహాకవి కోటి రతనాల వీణ నా తెలంగాణ అని చెప్పేసి ఒక మహాకవి అన్నారు, దాశరథి గారు. సో ఈ రోజు ఏంటంటే అదే తెలంగాణలో అప్పుల కుప్ప చేసిపోయిన కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. 8 లక్షల కోట్లని నిన్న జూపల్లి కృష్ణారావు గారు, కొంతమంది మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆల్సో. ఎలా చూస్తారు? ఇప్పుడు మీరు ఇదంతా చర్చ ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? ఇదంతా ఒక రకమైన డైవర్షన్ టైప్ అనుకోవాలా, దేనికి అనుకోవాలా ఒకటి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న ఒక రైతుకు సంబంధించిన మన రైతు భరోసాకు సంబంధించిన ఒక కార్యక్రమం పెట్టి, ఇక్కడే హైదరాబాద్ లోకల్లో ఏదో కార్యక్రమం పెట్టి అందులో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? కేసీఆర్ ఉన్నప్పుడు విపరీతమైన అప్పు చేసిపోయిండు, నేను దానికోసం ఎక్కడికన్నా వచ్చి నేను చర్చకు సిద్ధం, నేను వాళ్ళు చర్చకు సిద్ధమా అంటాడు రేవంత్ రెడ్డి. ఆ సవాల్ విసిరింది రేవంత్ రెడ్డి. ఆ సవాల్ని స్వీకరించింది ఎవరు? కేటీఆర్. అరే నాన్న, నువ్వు మీ యొక్క రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి రైతు సభ పెట్టిండు డిక్లరేషన్ అని, అక్కడికి నువ్వు వస్తావా? లేకపోతే యూత్ డిక్లరేషన్ అంటే సరూర్ నగర్కి వచ్చారు, అక్కడికి వస్తావా? లేకపోతే మన దిల్సుఖ్ నగర్ లో యువకులు విద్యార్థులు ఉంటారు, అక్కడికి వస్తావా? నేను ఎక్కడికి రావాలో చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పని ఒక మొగోడు లెక్క సవాల్ని స్వీకరించాడు. ఇదంతా కట్ చేస్తే మధ్యలో పానకంలో పుడక లెక్క ఈ ఎక్కడి నుంచో ఈ పిల్లి దూరింది. ఇక్కడ ఈ మధ్యలో ఈ పిల్లి దూరింది, జూ పిల్లి అనేది దూరింది. ఒకటి జూ పిల్లి అని దూరింది. జూ పిల్లి ఒక రాష్ట్ర మంత్రివర్యులను పట్టుకొని మీరు ఇలా అనడం నేను ఎందుకు అంటున్నాను చెప్తా. జూ పిల్లి దూరింది. ఎట్లా దూరింది? నేనే వస్తా స్వయాన, ఎక్కడికి వస్తా, నేను తెలంగాణ భవన్కి వస్తా అని చెప్పేసి గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడతాడు, మొగోళ్ళ లెక్క మాట్లాడతాడు కాక. ఒకసారి వీడియో మీరు ప్లే చేయండి. అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే మాట్లాడతాడు. రేపు పొద్దునే వస్తాడు. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తాడు, లెక్కలతో వస్తాడు. చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్ కు రాజీనామా ఇస్తా. ఇప్పుడు ఈయన గాంధీ భవన్ లో ఒక మంత్రి హోదాలో కూర్చొని నేనే సవాల్ స్వీకరిస్తున్నా, నేనే వస్తా అంటాడు. మరి రారా బాబు అని చెప్పేసి కేటీఆర్ గారు ఆడ కూర్చున్నాడు. ఆడికి వచ్చి నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిర్రు, హౌస్ అరెస్ట్ చేసిర్రు అని చెప్పేసి తతంగంగా ఆడుకుంటా గాంధీ భవన్ చుట్టూ తిరుక్కుంటుంటాడు. ఈయన పాలమూరు పౌరుషం అంటాడు, నేను పాలమూరు బిడ్డ అంటాడు, నేను ఎన్నోసార్లు మంత్రి పదవి చేసినా అంటాడు, నా దగ్గర లెక్కలు ఉన్నాయి, డేటా ఉన్నాయి, నేను స్వయాన తెలంగాణ భవన్ బీఆర్ఎస్ ఆఫీస్ కి వస్తా అన్నాడు కదా. మరి రావాలి కదా, మొగోడే కదా, పౌరుషం చూపించుకోవాలి కదా. మన జూ పిల్లిని ఏమనాలి? ఒక చీర, గాజులు ఈయనకు సంబంధించిన అన్ని పంపాలనుకుంటున్నాం మేము, పంపిస్తాం రేపు. అవి కట్టుకొని తతంగం ఆడాలి కొల్లాపూర్ ఊళ్ళో. అయినా ఇడిచిపెట్టాం, ఎందుకనంటే లెక్కల దుకాణం తేలే వరకు ఇడిచిపెట్టదు లేదు. ఇప్పుడు లెక్కలని చెప్పారు మీరు. కేసీఆర్ గారు 8 లక్షల కోట్లు చేసిరు, 8 లక్షల కోట్లు చేసిరు అప్పని చెప్పేసి మాట్లాడే ఈ గాడిద నా కొడుకు ఎవడైతే ఉన్నాడో, కేసీఆర్ 8 లక్షల కోట్లు చేసిండా, అప్పు చేసిండా? ఇప్పుడు కాగ లెక్కలు, కాగని ఉంటది, కాగ లెక్కలని నమ్ముదామా, లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళ యొక్క కాకి లెక్కలు నమ్ముదాం? ఎట్లా నమ్ముదాం మనం? నీతి ఆయోగ్ లెక్కలు నమ్ముదామా, లేకపోతే వీళ్ళ లెక్కలు నమ్ముదామా? పార్లమెంట్ లో స్వయాన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి లెక్కలు నమ్ముదామా, లేకపోతే ఈ గల్లీలో కూర్చొని మాట్లాడే ఈ గార్దిన కొడుకులు చెప్పే లెక్కలు నమ్ముదామా? ఎట్లా నమ్ముదాం చెప్పండి మీరు? స్వయాన బీజేపీకి సంబంధించిన ఎంపీ గారు రఘునందన్ గారు ఈ అప్పుల విషయంలో మాకు కన్ఫ్యూజన్ ఉన్నది మేడం, దయచేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అప్పులు ఎన్ని చేశారు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు ఎన్ని చేశారో మాకు డాటా కావాలని చెప్పేసి పార్లమెంట్ లో కూర్చొని అడిగిండు. ఆయన కూర్చొని అడిగితే స్వయాన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామరావు గారు లేచి మాట్లాడిన మాటలు ఏం తెలుసా? కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలిస్తే చేసిన అప్పు 3 లక్షలే అని మాట్లాడారు. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. మరి ఎవరిని కొట్టాలి? 3 లక్షల అప్పు చేసి కేసీఆర్ గారు 3 లక్షల కోట్ల అప్పు చేసి చేసిన అభివృద్ధి పనులను మీకు చూపిస్తా. అదే విధంగా వీళ్ళు 4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసిరన్న వీళ్ళు
కేసీఆర్ గారు అప్పు చేసిన సంక్షేమాలు ఏంటి అసలు first? కేసీఆర్ గారు 3 లక్షల అప్పులు, జస్ట్ 3 లక్షల అప్పులే, 3 లక్షల కోట్ల అప్పులే చేసిండు సార్. ఉమ్, కేసీఆర్ గారు 3 లక్షల అప్పులు చేసి 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి గురించి చెప్తా నేను. అర్థమైందా మీకు? ఉమ్, అప్పుడు వచ్చేసి తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయము 1,24,000 సంబంధించిన తలసరి ఆదాయం మనిషికి ఉంటే ఇప్పుడు 3,17,000 సంబంధించి తలసరి ఆదాయం రెట్టింపు చేసిండు కేసీఆర్. అప్పుడు 68 మున్సిపాలిటీలే ఉండే బిఫోర్ 2014. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత 142 చేసిండు. అదే విధంగా హోంగార్డుల వేతనాలు అప్పుడు 9,000 ఉండే. ఉమ్, 2014 ముందు 9,000 ఉండే. Okay. కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక హోమ్ గార్డ్ ని ఆత్మ గౌరవంతో అస్తిత్వంతో బతకాలని 27,000 రూపాయలు చేసిండు. ఉమ్, అదే విధంగా అంగన్వాడీల యొక్క వేతనాలు ఎన్నన్నా అప్పుడు 4,200. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 13,560 రూపాయలు చేసిండన్న గౌరవ వేతనం. వీళ్ళు కూడా మన లెక్క బతకాలే, ఖర్చులు పెరుగుతున్నాయి. అదే విధంగా బయట ఏది కొనాలన్నా రేట్లు పెరిగినాయని చెప్పేసి ఉద్దేశంలో ఆయన చేసిండు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నా అప్పుడు 5 మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 30 మెడికల్ కాలేజీలు చేసిండు. ప్రతి జిల్లాకు ఒకటి. 2014 ముందు గురుకులాలు 298 ఉండే. ఉమ్, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1,022 చేసిండన్న. డిగ్రీ కాలేజీలు 0 మన తెలంగాణ రాష్ట్రంలో 0. ఒక్క కడపనే ఎంచుకుంటే నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కడపలే 5 డిగ్రీ కాలేజీలు ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 85 డిగ్రీ కాలేజీలు ఇచ్చిండనా? అంటే అది అభివృద్ధి కాదా? సంక్షేమం కిందికి రాదా? ఎంబీబీఎస్ సీట్లు 850 ఉండే అప్పుడు. కేసీఆర్ వచ్చిన తర్వాత 3,915 ఎంబీబీఎస్ సీట్లు తీసుకొచ్చిండన్న కేసీఆర్. అదే విధంగా మీరు ఇట్లా చూసుకుంటా పోతే ఐటీ ఎగుమతులు 57,256 ఉండే అప్పుడు. కేసీఆర్ వచ్చిన తర్వాత 2,41,000, దాదాపుగా 3 లక్షలకు సంబంధించిన ఐటీ ఎగుమతులు వచ్చినాయి అన్న. బస్తీ దవాఖానాలు 0 ఉండే అప్పుడు. కేసీఆర్ వచ్చిన తర్వాత 500 బస్తీ దవాఖానాలు తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో. ఎన్నన్నా పెన్షన్లు 200 ఉండే అన్న, దానికి 2,000 చేసిండన్న. వికలాంగులకు 3,000 చేసాడన్న. అదే విధంగా మీరు ఇట్లా చూసుకుంటే వితంతువులకు చేసిండు, ఆ బోధకాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, బీడీ కార్మికులకు ఇచ్చిండు. అదే విధంగా సెక్రటేరియట్ కట్టిండు అన్న. 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు కట్టిండు, ఎస్పీ ఆఫీసులు కట్టిండు కేసీఆర్. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిండు, మన కాళ్ళ కిందికి నీళ్లు తీసుకొచ్చిండు. ప్రతి ఇంటింటికి నల్లా ఇచ్చిండు అన్న కేసీఆర్. ఇన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తే జస్ట్ 3 లక్షల కోట్ల నీకు అప్పు చూపించడం కేసీఆర్ 9.5 సంవత్సరాలు పాలించాడు. మరి ఈ గార్జన కొడుకులు జస్ట్ 30 నెలల్లోనే 4 లక్షల కోట్లు అప్పు చేసిరన్నా. అడగాలి కదా మనం. ఈ 4 లక్షల కోట్లలో సన్న బియ్యం మీ దాఖలో సన్న బియ్యం ఇచ్చిన సందర్భం లేదు. ఒకటి రేషన్ కార్డులు ఇచ్చిన సందర్భం లేదు. ఓకేనా? 60 లక్షలకు సంబంధించిన రేషన్ కార్డులు ఇచ్చినాం మేమని చెప్పేసి స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. కేటీఆర్ ఈయనన్నా కేటీఆర్ గారు అడిగిన ప్రశ్నకు ఆయనే ఒప్పుకున్నాడు. వాళ్ళకి ఎరికే కదా. బట్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ హంగు హార్బాటాలకు పోలే. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ డబ్బా కొట్టుకోలే. మేము ఇది చేసినామని ఎక్కడ కూడా చెప్పుకోకపోతే ఇవాళ ఈ గాడిద కొడుకుని నమ్మిరు జనాలు. కాబట్టి ఇవాళ వీళ్ళకి ఓటేసి ఇవాళ ఎక్కించారు, ఏది గద్దె మీదకి ఎక్కిచ్చిళ్ళు. కానీ వీళ్ళు 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిళ్ళు. కానీ ఇవాళ జర్నలిస్టులు అడుగుతలేరు, వాళ్ళను మేధావులు అడుగుతలేరు, యువకులు అడుగుతలేరు, ఎవరు అడుగుతలేరు. ఏం చేశారు 4 లక్షల కోట్లు? మరి ఒక్క పథకమని అమలు చేసిర్రా? ఒక్కడైనా బిల్డింగ్ కట్టిర్రా? ఒక్కడైనా తట్టడు మట్టి తీసిల్లా? 3 లక్షలు. ఒక్క నిమిషం. 3,500 ప్రతి నియోజకవర్గానికి కనిపిస్తలేదా మీకు? నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? కనిపిస్తలేవా? ఎన్ని వచ్చినాయి? నా ఊళ్ళే 6 వచ్చినాయి. 6 వచ్చినాయి నా ఊళ్ళే. 6 వచ్చినాయి అంటే మా కాన్స్టిట్యూన్సీ మొత్తంలో 100 ఊళ్ళు. 100 × 6 వేసుకున్న 600 కదా. నువ్వు అన్నటువంటి 3,000 ఎక్కడ పోయినాయి? సన్న బియ్యం కనిపిస్తలేవా? ఎక్కడి నుంచి సన్న బియ్యం కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండు. నెక్స్ట్ ఫ్రీ బస్ కనిపిస్తలేదా? ఫ్రీ బస్ దాని వల్ల జరిగే అనార్థాలు కనబడతానే ఉన్నాయి కన్నా. రైతు భరోసా కనిపిస్తలేదు. ఎప్పుడు ఇచ్చిండన్నా? ఎప్పుడు ఇచ్చిండు? రీసెంట్ గానే ఎప్పుడు ఇచ్చిండన్నా? కాంగ్రెస్ లెక్కలు తప్పంటారా మీరు? 100కు 10,000% కాంగ్రెస్ లెక్కలు 10,000% తప్పు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇవాళ నవంబర్ లో తీసుకుంటే 5,000 వస్తాయి మీకు రైతు భరోసా. రేపు డిసెంబర్ దాటినాక వస్తే నేను 15,000 రూపాయలు ఇస్తాను చెప్పిండు. ఎవరికి వచ్చినా అడగవా అన్న? నువ్వు అదే జర్నలిస్ట్ గా అడగాలి కదా, మనం అడగాలి కదా. కేసీఆర్ గారు వచ్చినప్పుడేమో 70 లక్షల రైతులకు 70,000 కోట్ల రూపాయలు టంగ్ టంగ్ అని వేస్తే ఇవాళ గాడిద కొడుకులు ఒక్క రూపాయి వస్తలేదు అన్న నీకు రైతులకు. అడుగు పోదాం పదా, ఇదే కెమెరా పట్టుకొని ఇదే మీ మైక్ పట్టుకొని పోదాం ఊళ్ళకి అడుగుదాం మనం. నేను కాదు ఇక్కడ కూర్చొని నేను చెప్పుడు కాదు, మీరు మాట్లాడు కాదు, జనాలు రైతులకు. ఆ జనాలే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేవలం ఇది కక్షాపూరితంగానే చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇగో నేను కూడా రాను. ఏం తెలియని
రైతు పని చేసుకొని బతికే రైతులను అడుగుదాం మనం. యూరియా చక్కగా వస్తుందా అని అడుగుదాం, నీళ్ళు వస్తున్నాయా అని అడుగుదాం, కరెంట్ వస్తున్నాయా అని అడుగుదాం, రైతు బంధు వచ్చిందా అని అడుగుదాం. ఏం పాపం చేసి రైతులు, ఏం పాపం చేసి రైతులు చేస్తే యూరియా వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళే షాపులో లేని యూరియా యాప్లో ఏడికి వస్తుంది. షాపులు ఉండాలి కదా యూరియా షాపులో ఉండాలి కదా, మరి యాప్ లో కొడితే ఏడికి వస్తుంది. గతంలో కేసీఆర్ గారు మా తాతగారికి చదువు రాదు. మెజారిటీ పీపుల్ ఇన్ తెలంగాణ రైతులు మొత్తం మెజారిటీగా చదువు రాని వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏ యాప్లలో నీకు అప్లై చేసుకుంటారు, ఏ యాప్ లో బుక్ చేసుకుంటాడు, వాడు ఎట్లా బుక్ చేసుకోవాలి? మీకు ఒక సందర్భం చెప్తా. మా ఊళ్ళోనే ఒక ముసలాయన ఫలానా ఒక కాంగ్రెస్ వ్యక్తి దగ్గరికి పోతే, అన్న దీంట్లో బుక్ చేయన్నా అని చెప్తే దాంట్లో ఉంటే 10,000 రూపాయలు తప్పిపోయింది. ఆయన 10,000 రూపాయలు తప్పిపోయింది. అట్లాంటి సందర్భాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయి? ఇదా తమాషా చేస్తే తెలంగాణలో, ఇదా నువ్వు చేస్తే? కేసీఆర్ గారు వచ్చి ఉన్నప్పుడేమో ఇంటికి వచ్చేటి యూరియా బస్తాలు, మరి ఇవాళ ఎందుకు వస్తలేవు చెప్పండి మాకు. ఆ సోయి లేదా? వారకాలం స్టార్ట్ అవుతుంది, నేను బుక్ చేసుకోవాలి అని చెప్పేసి కేంద్రానికి విన్నవించుకోవాలి, అప్పీల్ చేసుకోవాలి, రిక్వెస్ట్ చేసుకోవాలని తెలివి లేదా? దేనికున్నారు మీరు? పొద్దున్న లేస్తే సంచులు పోయానికి కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ లేదని చెప్పేసి కూడా అంటున్నారు. కేసీఆర్ కి ఎందుకు ఇచ్చిల్లు? అప్పుడు బీజేపీ గవర్నమెంటే కదా. అంటే అప్పుడు కేసీఆర్ కి ఎందుకు ఇచ్చిల్లు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి దాని పక్షాన మాట్లాడుతున్నారు. ఎట్లా? ఏ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి చెప్పండి నాకు. ఒకటినండి, నేను చెప్తా, 1 ఎగ్జాంపుల్ చెప్తా నీకు. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది లగచర్ల ఇష్యూ. లగచర్ల ఇష్యూలో బీజేపీ ఎక్కడైనా ఆ పేద ప్రజల కోసం మాట్లాడిందా? ఎక్కడైనా వీడియోలు ఉన్నాయా? లేవు. ఎవడొక్కటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్ముదామని కాంగ్రెస్ నాయకులు ఈ రేవంత్ రెడ్డి పన్నాగం పన్నితే ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడిందా? పార్లమెంట్ లా మాట్లాడిందా? రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడిందా? ఒకటే బొంత కింద ఉండి సంసారం చేసుకున్నాడు కాదు, బయటకు వచ్చి కూడా మాట్లాడాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్క రోజైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గానీ రేవంత్ రెడ్డిని గానీ అడిగిన దాఖలాలు కనబడాయా? తెలంగాణ రాష్ట్రం ఎక్కడ లేకుండా పోక్సో కేసు మన దగ్గర ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన కుమారుడి మీద పోక్సో కేసు అయింది. 8 రోజులు దాచిపెట్టిల్లు. ఇలా 8 రోజులు దాచిపెట్టిల్లు. దానికి ఎవరు సహకరించారు? కాంగ్రెస్ వాళ్ళు సహకరించలేదా? రేవంత్ రెడ్డి సహకరించలేదా? బీజేపీ ఒక్క నిమిషం. ఇప్పుడు మీ దృష్టిలో ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ 10,000% ఒకటి. ఈవెన్ ఎంపీలల్లా నువ్వు స్వయాన ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఎట్లా ఓడిపోతావు చెప్పు నాకు చెప్పు. నువ్వు పుట్టిన గడ్డ చేవెళ్ళ ఎంపీ ఎట్లా ఓడిపోతావా? నువ్వు ఎట్లా ఓడిపోతావు చెప్పు నాకు చెప్పు కదా. ఎందుకు అంటే ఒక్కడి కాదా? అంటే లోపల 10,000% ఆడ ఫాల్ట్ క్యాండిడేట్లు పెట్టి ఆ బీజేపీ క్యాండిడేట్లు గెలవాలని చూసారు వీళ్ళు. ప్రతి ఒక్కటి లెక్కలే కదా, ప్రతి ఒక్కటి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఏ ఒక్క ఇష్యూలో కూడా యూరియా కోసం రైతులు చచ్చిపోతే కూడా బీజేపీ మాట్లాడలే. గుర్తుపెట్టుకోండి మీరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతాడు. ఏం తమాషానా? ఎవడొక్కటే అన్న? బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా? ఏం మాట్లాడతారు? ఎక్కడ కనబడదు ఒకటని? నిత్యం బీజేపీ మీద గానీ, ఈ కాంగ్రెస్ నాయకుల మీద గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీద గానీ నిత్యం కలమెత్తి పోరాడుతుంది. ఇలా గొంతు చించుకొని మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారే. ఏ ఇష్యూలోనైనా చూడండి మీరు. మూసి అన్న మన కళ్ళ మీద గొడవపడుతుంది. మూసి హైదరాబాద్ ఎట్లా లబోదిపోని కొట్టుకుంటా ఉన్నారు జనాలు, పేద ప్రజలు. వాళ్ళ గురించి ఎప్పుడైనా బీజేపీ మాట్లాడింది అన్న? ఇక్కడనే ఉంటాడు కదా కేంద్ర మంత్రి, కనీసం మాట్లాడిందా? ఏ రోజు కూడా మాట్లాడలే. ఎందుకు మాట్లాడరు మీరు? ఎవడొక్కటే. హైడ్రా విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు చేసిన అంటే హైడ్రా వారికి కూలగొట్టినది కూడా వారికి ప్రత్యామ్నాయం చేస్తున్నాము, వారికి కూడా ఇల్లు కట్టించి వారిని ఒక మంచి స్థాయిలో ఉంచుతామని చెప్పేసి కూడా సభలో వెల్లడించడం. సభలో చెప్పుడు కాదు, మస్తు చెప్తాం మేము, మస్తు చెప్తారు. కానీ ప్రాక్టికల్ గా కనబడాలి కదా, ప్రాక్టికల్ గా ఉండాలి కదా. మేము అంటున్నాం ఇలా శుక్రవారం అన్న ఇంతకుముందు వస్తుంటేనే నేను కార్లో వీడియో చూసిన, స్టార్ట్ చేసిర్రు ఆల్రెడీ. శుక్రవారం నాడు స్టార్ట్ చేస్తాడు, శని ఆదివారాలు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే కోర్టుకు పోవద్దు, వాళ్ళ ఆర్డర్లు తీసుకురావద్దు కదా. ఈ రోజు కోర్టు, రేపు ఎల్లుండి కోర్టు బంద్ కాబట్టి అందులో భాగంగానే వాళ్ళంతా దుకాణం చేస్తారు తప్ప వేరే ఉద్దేశం ఏది లేదు. హైడ్రా ఎవరికి మంచిది కాదన్న. నీకు తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నది. ఇప్పుడు పోదాం మనం దుర్గం చెరువు కానుకొని ఉన్నది. తిరుపతి రెడ్డి ఎవడు? రేవంత్ రెడ్డికి అన్న. మరి వానికి ఏమో నోటీస్ ఇస్తావు, పేదోని ఇల్లేమో కూలుస్తావు. ఎట్లా కూలుస్తావు నువ్వు? వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఫామ్ హౌస్ అక్కడ చెరువు పక్కకే ఉన్నది, దాని ఎందుకు కూలువో? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ అక్కడ చెరువు పక్కకే ఉన్నది, దాని ఎందుకు కూలువో?
పట్నం మహేందర్ రెడ్డి మా దాంట్లో బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా చేసినాడు. వాని యొక్క ఫామ్ హౌస్ అక్కడ మన హిమాయత్ సాగర్ పక్కకే ఉన్నది. దాని ఎందుకు కూల్చాం? సల్కం చెరువు అని ఐడియా ఉంటుంది. సల్కం చెరువు మధ్యలో ఫాతిమా కాలేజ్ కట్టిల్లట. ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు మధ్యలో ఉన్నది. మరి దాని ఎందుకు వెళ్తావు? అసదుద్దీన్ ఓవైస్కి అక్బరుద్దీన్ ఓవైస్కి నీకేం బేరాలు చెప్పు కదా. పేదోని ఇంటి మీదకి వచ్చినప్పుడు హైడ్రా పాస్ అవుతుంది, వాళ్ళ ఇంటికి మీదకి పోయినప్పుడు నోటీసులు వస్తాయి. ఇది ఎక్కడి కథ? ఇదేంది దేనికోసం? మరి మీరు ఇంత చేస్తున్నా కూడా ఫలితం లేకుండా అయిపోతుంది కదా అన్నా. మేము ఫలితాన్ని ఆశిస్తలేము, మేము జనాల తరపున కొట్లాడుతున్నాం. ఫలితం అంటే జనాలను జాగృతం చేయాలి. ఈ గాడిద కొడుకులు ఎవడైతే చేస్తున్నాడో అరాచకాలు, దౌర్జన్యాలు, దాష్టికాలను మేము ఎండగట్టే ప్రయత్నం. జనాలు మిమ్మల్ని తిడుతున్నారంట కదండి, జనాలు మిమ్మల్ని దుమ్మెత్తి ఏడ తిట్టిల్లన్నా ఒక్కటి చెప్పాలి నాకు. కేసీఆర్ గారు అన్ని దివాళా దెబ్బతీశారు, కేసీఆర్ గారు రారు, గజ్వేలి ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో చర్చించరు, అపాయింట్మెంట్ ఇవ్వరు, ఏది మాట్లాడాలనుకున్నా కేసీఆర్ ఎక్కడన్నా ఆయన ఎమ్మెల్యే ఎక్కడ చెప్పండి నాకు? గజ్వేల్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఏడుందన్నా? ఎర్రవల్లి ఎర్రవల్లి ఏ ఊళ్ళు? ఆ ఊరు ఏడుంది? కాన్స్టిట్యున్సీకి దగ్గరలో కదా, కాన్స్టిట్యున్సీలో మరి ఆడనే ఉంటుండు కదా, ఆ సమస్యలంతా ఆడనే పరిష్కరిస్తుండు కదా. నువ్వు నేను కనబడేటట్టు చేయడు ఆయన. ఆడంబరాలకు పోడు, వీడియోలు తీసుకోడు. రేవంత్ రెడ్డి లెక్క మందికి పుట్టిన బిడ్డను నేను ఉద్యోగాలు ఇచ్చినా పత్రాలు ఇచ్చినట్టు కేసీఆర్ అట్లా చేయడు కదా. కేసీఆర్ అట్లా చేయడు కదా. నీకు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉంటాయి, కానీ గజ్వల్లో ఎక్కడైనా నీకు సమస్యలు కనబడుతున్నాయా? నచ్చిందా? మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు మాట్లాడాడు? ఇళ్ళ ముందు మాట్లాడతాడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు. అక్కడ దళిత స్పీకర్ ఉన్నాడు కాబట్టి ఆయన ముందు అధ్యక్ష అనడానికి మొహమాటం చాటేసే రేవంత్ కేసీఆర్ గారు రావట్లేదు. ఒక్క నిమిషం అండి, బడ్జెట్ సమావేశానికి వచ్చి హాజరేసుకొని పోతాడు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నో అన్నారు. ఈ సవాల్ని కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఎందుకు స్వీకరించారు? వినండి, నాకు మీరు ఎలా అడిగిరు క్వశ్చన్ బరాబర్ అడిగారు. ఎట్లా అడుగుతారు అంటే ఒక కాంగ్రెస్ నాయకుడు అడిగినట్టు అడుగుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు దళిత స్పీకర్ అంతే, దళితుడు గిల్తుడు కాదు. స్పీకర్ ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇస్తారు. స్పీకర్ మరి అడుగుతలేరు స్పీకర్ ని. 10 మంది ఏమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కాంగ్రెస్ లో జాయిన్ అయితే ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నాడని మాట్లాడతారు. స్పీకర్ దళిత స్పీకర్ ఇవాళ దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని ఎంపీగా నిలబడ్డాడు. వాళ్ళట మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నాడట. ఏం స్పీకర్ బై చెప్పండి నాకు, ఏం మాట్లాడతారు? ఒకటి అన్న మీరు మాట్లాడిరు, ఇవాళ రెస్పెక్ట్ ఎవ్వరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ. అర్థమైందా? కేసీఆర్ గారు నిత్యం జనాలతోటే ఉంటున్నారు, మాట్లాడుతుర్రు. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ఎక్కడో ఉన్నటువంటి ఒక రైతుతోటి కూడా ఫోన్ లో మాట్లాడి పిలిపించుకొని మాట్లాడాడు మొన్న. అవన్నీ బయటికి చెప్పుకోడు కేసీఆర్, చెప్పాల్సిన అవసరం కూడా కేసీఆర్ గారికి లేదు. ఎందుకంటే నిత్యం ఆయన జనాల గురించి ఆలోచిస్తాడు, నిత్యం వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. గీడికి వచ్చి వాళ్ళ ముందు వాడేదో తొడలు కొట్టుకుంటూ మాట్లాడితే ఆయన ఉండాలి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన ఒక ధీరుడు, ఒక బౌండరీ సృష్టించిన ధీరుడు. ఇవాళ మనం తెలంగాణని గర్వంగా గల్లాసుకొని చేసినట్టు ధీరుడు ఎవడన్నా తెలంగాణకు? కేసీఆర్ గారు కదా. ఇవాళ కేసీఆర్ ని మనం తక్కువ చూసి పలచన చేసి ఆయనను తగ్గించి చూస్తే అది మనకు చరిత్ర క్షమించదు మనల్ని. మరి ఇన్ని మాట్లాడుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చావు కోరుతున్నారు, ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, అయినా కూడా ప్రధాన ప్రతిపక్ష లీడర్ అయ్యి ఉండి ఒక్కదాన్ని కూడా స్పందించలేదు. కేవలం 2 ప్రెస్ మీట్లకు తప్ప. ఒకటి రండి, కుక్కలు ఎన్నో మొరుగుతాయి అన్న, కుక్కలు ఎన్నో మొరుగుతాయి. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు. ఎందుకనంటే ఫ్రేజ్ ఒకటి సేయింగ్ ఉంటది, ఒకటి గజరాజుని భయపెట్టలేవుగా వీధి కుక్కల అరుపులు, ఆ సత్యం ప్రతి కుక్కకు తెలుసు ఆ పొద్దు అడుగులు అనేది ఉంటది ఒకటి. అర్థమైందా? కేసీఆర్ అనేటోడు గజరాజు లాంటోడు. గజరాజు పోతా ఉంటే ఎన్నో మొరుగుతా ఉంటాయి కుక్కలు, వీధి కుక్కలు. ఏముంటది? మొరిగేటోళ్ళు మొరుగుతా ఉంటది. ఆ టైం వస్తుంది, ఒకనొక టైం వస్తుంది. ఆ టైం నాడు కొడితే కొడుకులు ఎవ్వడు కూడా కనబడరు. రాజేష్ నాయక్ గారు, మీరు ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నారు, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేస్తున్న ఒక నాయకులు మీరు. గవర్నమెంట్ ఏకంగా రేవంత్ రెడ్డి గారినే పట్టుకొని వాడు వీడని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అన్న ఒకటి, నాకు 100 సార్లు ఎందుకు అడుగుతారు మీరు? కూడా ఇది 100 సార్లు ఎందుకు అడుగుతారు మీరు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నేమో బడవే అని మాట్లాడారు వీళ్ళు, రండా అని మాట్లాడారు వీళ్ళు. అదే విధంగా కేసీఆర్ ఒక తాగుబోతని మాట్లాడారు వీళ్ళు. అలాంటప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కూడా మాట్లాడారు కదా వీళ్ళు. మరి ఆ రోజు ఎడిపోయినామన్నా మనం, ఆ రోజు ప్రశ్నించాలి కదా. ఇలా రేవంత్ రెడ్డిని ఏదో మనం అంటే తాగుబోతు అంటలేను నేను, రేవంత్ రెడ్డిని తిరుగుబోతు అంటలేను నేను, రేవంత్ రెడ్డిని ఒక బేవర్స్ అని అంటలేను నేను. కేసీఆర్ ని కూడా అన్నాడు కదా ఆయన. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినోడు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 చేసినోడు కదా కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించినోడు కదా, 9.5 సంవత్సరాలు పాలించినోడు కదా. అలాంటి పట్టుకొని కూడా
సావు గోరి నీ యొక్క తొండలు జొర్రిస్తా, గుడ్లు తీసి గోళీలు ఆడతా, నిన్ను తొండమెక్కిస్తా, నిన్ను ఉరి తీస్తా, బాయిల పడి సావు గిదా అనే మాట్లాడితే ఒక సంస్కారవంతమైన నాయకుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు గిదా మాట్లాడితే నేను మాట్లాడితే వచ్చింది కానీ వాళ్ళు మాట్లాడితే మనం అడగద్దా బరాబర్ అడుగుతాము కానీ నేర్పించిందే ఆయన అని చెప్పేసి మాట్లాడు. ఎవరు తిట్టిన కేసీఆర్, ఎవరిని తిట్టిన కేసీఆర్? ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కొంత జనాలకు ఉత్తేజం కలిగియాలి, ఒక ఎమోషనల్ గా ఉత్తేజం కలిగాలని మాట్లాడిన మాటలే తప్ప ఏ రోజు కూడా కించపరిచినాడు ఏ నాయకుని మాట్లాడలే. నువ్వు రాహుల్ గాంధీని, స్వయాన రాహుల్ గాంధీని, అస్సాంకు సంబంధించిన ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఆయన ఏమన్నాడు అన్నా, నువ్వు ఎవరికి పుట్టినవరా రాహుల్ గాంధీ అని మాట్లాడితే రేవంత్ రెడ్డి ఖండించలే, బట్టి విక్రమార్క ఖండించిన ఏకైక మొగోడు ఈ రాష్ట్రంలో, ఖండించిన ఏకైక వీరుడు ధీరుడు కేసీఆర్. అరే లుచ్చ రాజకీయాలు చేయొద్దురా భయ్, ఒక అమ్మని ఎట్లా అంటారా మీరని చెప్పేసి. అలాంటి ధీరుడు కేసీఆర్, అలాంటి పట్టుకొని ఇవాళ ఈ గాడిద నా కొడుకులు, ఈ వేస్ట్ ఫెలోస్ ఇలా ఏదో మాట్లాడుతారన్నా. రైట్. ఇంకోటి, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది బరాబర్ ఇచ్చినాం మేము, ఒక స్టేడియంలో బరాబర్ వాళ్ళకి ఒక గౌరవం ఇచ్చుకుంటూ వారికి పత్రాలు అందజేయడం జరిగింది అని చెప్పేసి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మరి మీరు ఒకవేళ మీ హయాంలోనే ఇస్తే, మీరే కనుక ఇస్తే ఎందుకు ఇవ్వలేకపోయిండు? ఎలక్షన్స్ అని చెప్పేసి ఒక అడ్డు పెట్టుకొని వాళ్ళకి ఇవ్వలేకపోయిండు అని చెప్పేసి మంచి క్వశ్చన్ అడిగారు. చాలా బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు గాని, మేధావులు గాని, అదే విధంగా ప్రజలు గాని చాలా తెలివి కల్లోని కాంగ్రెస్ వాళ్ళు పసిగట్టిలు వాళ్ళు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి పోయి ఓటు అడిగితే వేయరు, బట్టి విక్రమార్క ఓటు అడిగితే వేయరు, అదే విధంగా ఈ మేనిఫెస్టో రాసినటువంటి చైర్మన్ అయినటువంటి శ్రీధర్ బాబు ఓటు అడిగితే వేయరని చెప్పేసి ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారు, మొత్తం రాయబారాలను పట్టుకొచ్చారు, ప్రియాంక గాంధీని పట్టుకొచ్చి సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అని పెట్టి ఒక పెద్ద దుకాణం పెట్టిల్లన్న. ఇదే మీ పీపుల్స్ మీడియా, మీ యొక్క కెమెరా, దయచేసి చెప్తున్నాం, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు వెళ్ళండి, అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్తారా, మా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్తారా, అదే విధంగా చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్తారా, దిల్సుఖ్ నగర్కి వెళ్తారా, వెళ్ళి మీరు దీంట్లో ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేరినాయని అడుగుదామన్నా. 2 లక్షల ఉద్యోగాలు లేవన్నా, 5 లక్షలకు సంబంధించిన జాబ్ భరోసా కార్డు లేదన్నా, నిరుద్యోగ వృత్తి లేదన్న వాళ్ళు ఇస్తాన్నది. మా ఎస్టీ పిల్లలు అయితే 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నారన్న, ఇంటర్ పాస్ అయితే 15,000 అన్నారన్న, డిగ్రీ అయితే 50,000 అన్నారు, పీజీ అయితే 1,00,000 అన్నారు, పిహెచ్డీ అయితే 5 లక్షలు అన్నారు. ఎవరికి ఇచ్చిన దాఖలా లేదు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారన్న, ఫ్రీ వైఫై అన్నారన్న, ట్యాబ్ అన్నారంటే ల్యాప్టాప్లు అన్నారన్న. ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళు ఇయ్యని హామీ లేదు, వాళ్ళు చెయ్యని దుకాణం లేదు. వాళ్ళు ఏదన్నా ఒక్కటైనా నెరవేర్చిర్రా చెప్పండి అన్న, మీరు చెప్పండి. జస్ట్ 11,000కు సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చారు తప్ప, గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, వాళ్ళే కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లు, ఏదో కొన్ని యొక్క ఎలక్షన్ కోడింగ్ వల్ల ఆగిపోయినటువంటి వాటిని నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అని అంటాడు రేవంత్ రెడ్డి. ఎంత సిగ్గుమాలిన చర్య అది, ఎంత సిగ్గుమాలిన పని చెప్పండి. మీరు నిరుద్యోగులను మీరే ఉసిగొల్పుతున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీ నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంది, నిరుద్యోగులను ప్రతి రాస్తారోకలకు కానీ ప్రతి దాంట్లోకి కానీ ధర్నాలు చేయమని వాళ్ళే ఎగనేపుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అదే క్వశ్చన్ మీరు కవిత గారిని కూడా అడగాలి. అదే క్వశ్చన్ బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు కూడా మొన్న పోయి కూర్చున్నారా దిల్సుఖ్ నగర్ లా, కవితమ్మ కూడా పోయి కూర్చున్నది. మరి వాళ్ళని ఎవ్వరు కూడా నిరుద్యోగులను ప్రోత్సాహం చేస్తలేరు, వాళ్ళని ఉసిగొల్పుతలేరు. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క నాయకుల దగ్గరికి పోతా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి పోతా ఉన్నారు. తప్పేమున్నది? బీజేపీ వాళ్ళని కూడా కలిసిరు వాళ్ళు, కేంద్ర మంత్రులను కూడా కలిసిరు వాళ్ళు, మొన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కవితమ్మను కూడా కలిసిరు వాళ్ళు. కవితమ్మ స్వయాన అక్కడికి పోయింది కూడా. బీఆర్ఎస్ పార్టీలు ఎవరు పోలే, మరి ఎట్లా ఉసిగొలుపుతారన్నా? మీరు వచ్చి మాట్లాడండి మా సమస్య గురించి. మీరు మాట్లాడితే ఈ రేవంత్ రెడ్డి యొక్క కళ్ళు దిగుతాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకున్న మాకు కొన్ని ఉద్యోగాలు ఇస్తాడని చెప్పేసి నిన్న మా తెలంగాణ భవన్ కచ్చిరు వాళ్ళు. తప్పేమున్నది? తెలంగాణ భవన్ కచ్చుడు కూడా తప్పేనా? తప్పేం లేదు. మరే వాళ్ళ సమస్య ఉన్నది, మాకు ఇస్తానటువంటి జాబులు లేవు, మాకు పోలీసు నియామకాలలో 5,000 ఇస్తుండు, 19,000 ఖాళీలు ఉన్నాయి, వాటి భర్తీ చేయాలి, జర మీ వాయిస్ గా మీరు మాట్లాడితే బాగుంటది అని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరికి వచ్చిరు వాళ్ళు. ఉసిగల్పుడు ఎక్కడిది? అట్లే వాళ్ళు కవితమ్మ కాడికి పోయారు, అట్లే వాళ్ళు బీజేపీ నాయకులకు అడిగిపోయారు, పోతానే ఉంటారు కదా. దానికి ఏదో బీఆర్ఎస్ ఉసిగొలుపుతుంది, బీఆర్ఎస్ చేస్తుంది అంటే మాత్రం బాగుంటది. ఇప్పుడు
కేటీఆర్ గారు విజన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? అంటే నెక్స్ట్ హరీష్ రావు గారిని పక్కన పెట్టి కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో ఉందంటారా? అన్న ఒకటినండి, మాకు ఇప్పటికీ కేటీఆర్ గారు చెప్పిర్రు, హరీష్ రావు గారు చెప్తున్నారు, అదే విధంగా ఎట్ ద సేమ్ టైము మా యొక్క నాయకులు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు. బట్ మీరేమన్నారు? విజనరీ లీడర్. 100,000% కేటీఆర్ విజనరీ లీడర్ కదా. హైదరాబాద్ నగరం అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది నగరం? హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు గతంలో ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? అర్థమైందా? ఎన్ని ఎస్టీపీలు కట్టిర్రు, ఎస్ఆర్డబ్ల్యూకి ఎన్ని కట్టిల్లు, అది చూడాలి కదా మనము. కేటీఆర్ గారికి ఎన్ని అవార్డులు వచ్చినాయి తెలుసా అన్న మీకు? ఇప్పుడు అవార్డులు వచ్చినట్టు ఉత్తిగా రాదు కదా. ఏదో రేవంత్ రెడ్డి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏదో హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి 10 రోజులు క్లాసులు ఒక సర్టిఫికేట్ కొనుకొచ్చినట్టు కాదు అది. ఇండియా టుడే అవార్డు ఇచ్చింది. ఐటీ మౌలిక సదుపాయాలలో కేటీఆర్ గారికి ఇండియా టుడే అవార్డు ఇచ్చింది. స్కోచ్ ఛాలెంజ్ అవార్డు, స్కోచ్ అనేది కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. 2016 లో కేటీఆర్ గారికి స్కోచ్ అవార్డు వచ్చింది. అదే విధంగా 2017 లో అదే స్కోచ్ మళ్ళీ అవార్డు ఇచ్చింది. బిజినెస్ లీడర్ ఆఫ్ ది అవార్డు ఇచ్చింది 2017 లో కేటీఆర్ గారికి. అదేవిధంగా డిజిటల్ లిటరసీ పురస్కారం ఇచ్చింది 2018 లో. ఐటీ రంగానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ రంగానికి 2014లో స్కోచ్ అవార్డు ఇచ్చింది. అదే ఐటీకి 2016లో స్కోచ్ అవార్డు ఇచ్చింది. హడ్కో అనే సంస్థ ఉంటుంది, అది కూడా అవార్డులు ఇస్తుంది. జిహెచ్ఎంసీలో మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది, ఇక్కడ బాగున్నది జిహెచ్ఎంసీ అని. జిహెచ్ఎంసీకి 2018లో హడ్కో అవార్డు ఇచ్చిందన్న. హెచ్ఎండిఏకు జేమ్స్ ఆఫ్ డిజిటల్ తెలంగాణ వాళ్ళు కూడా 2018లో అవార్డు ఇచ్చింది. ఎంత కేటీఆర్ గారిని చూసి, కేటీఆర్ గారిని బీఆర్ఎస్ చూసి కాదు, వాళ్ళు చేసిన పనిని కేటీఆర్ గారు ఐటీ రంగాన్ని కానీ జిహెచ్ఎంసీని కానీ అదే విధంగా ఆ వ్యవస్థలను ఎట్లా తీర్చిదిద్దిన దాని మీద వాళ్ళు అవార్డులు ఇస్తారు. 2018లో కూడా సిరిసిల్ల మున్సిపాలిటీకి స్కోచ్ అవార్డు ఇచ్చిందన్న. ఇట్లా చూసుకుంటా పోతే ఐటీ అడ్డా హైదరాబాద్ అని చెప్పేసి ఆసియా దేశాల సర్వే చెప్పింది. మిషన్ భగీరథ అద్భుతం అని చెప్పేసి కేటీఆర్ కి మోడీయే లేఖ రాసిండన్న 2017లో. ఐటీ అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పేసి నీతి ఆయోగ్ మీటింగ్ లో చెప్పారు మోడీ. ఐటీ ఎగుమతులలో తెలంగాణ నెంబర్ 1 చెప్పేసి మోడీ గారే చెప్పారు కదా. తెలంగాణ పారిశ్రామిక విధానము అత్యద్భుతం అని చెప్పేసి రతన్ టాటా చెప్పింది, నేను కాదు మీరుగా చెప్పింది. టీ హబ్ లో నవజాత ఆవిష్కరణలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రధాని చెప్పిండన్న, బహదూర్ మన నేపాల్ ప్రధాని చెప్పిండు. ఇట్లా చెప్పుకుంటా పోతే పొద్దునాగా చెప్పొచ్చు కేటీఆర్ గారు చేసినటువంటి మంచి పనులు, కేటీఆర్ గారికి వచ్చినటువంటి అవార్డులు, కేటీఆర్ గారు చెప్పినటువంటి ఆయనకు వచ్చినటువంటి ప్రశంసలు, తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు తీసుకొచ్చినట్టు కీర్తి ప్రతిష్టలు. ఎక్కడ ఏదో మనం రాసుకునే కాదు, రేవంత్ రెడ్డి చెప్పుకున్నట్టు సెల్ఫ్ డబ్బా కూడా కాదు. ఎక్కడ కూడా నాకు ఈ అవార్డు వచ్చిందని కేటీఆర్ గారు ఎక్కడ కూడా చెప్పలేదు. రైట్. ఒక కీలక నేత, ఒక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మెయిన్ పిల్లరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని జోరుగా ఒక వార్త అనేది వినిపిస్తుంది. ఒకవేళ ఆ నేతనే అటువైపు వెళ్తే సగానికి సగం బీఆర్ఎస్ క్యాడర్ ఖతం అని చెప్పేసి కూడా ఒక ఇదంతా ఎమోషనల్ డ్యామేజ్ తప్ప ఏది లేదు. బీజేపీకి పోయేది లేదు, బీజేపీ వాళ్ళు తీసుకుపోయేది కూడా లేదు. ఎక్కడ కూడా ఏదో కాంగ్రెస్ వాళ్ళు అంతా డైలమా చేసుడు, కాంగ్రెస్ వాళ్ళంతా క్యాడర్ను, మా బీఆర్ఎస్ క్యాడర్ను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశాలు బాగా తప్ప ఏది కూడా లేదు. ఎవ్వడు కూడా పోడు, అంత మంచిగానే ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరు అనుకున్నటువంటి ఎటువంటి విభేదాలు ఎవరి దగ్గర లేవు. రానున్న రోజులలో 6 గ్యారంటీలు 420 హామీల మీద కొట్లాడతాము. బీఆర్ఎస్ పార్టీ 2029లో జరిగే ఎన్నికలలో మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా గద్దె మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి గురించి మాట్లాడదాం. అయితే టిఆర్ఎస్ పార్టీ ఒక పేరుని తీసుకొచ్చి మేడం ఈరోజు పార్టీ స్థాపించారు. టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకోటి దాని వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే కవితతో టిఆర్ఎస్ పార్టీ పెట్టించిందే హరీష్ రావు, కేటీఆర్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒకటన్నా, ఇది ప్రజాస్వామ్య భారతదేశం. ప్రజాస్వామ్యంలో ఎవడైనా పార్టీ పెట్టచ్చు, ఎవడైనా చేయొచ్చు. ఈవెన్ కేఏ పాల్ కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి పార్టీ పెట్టిండు. కవిత గారు కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అని పార్టీ పెట్టిరు. తప్పేమున్నది దాంట్లో? పెట్టిర్రు. ప్రజా సమస్యల మీద వాళ్ళు కొట్లాడిర్రు అనుకో, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే జనాలు వాళ్ళని ముఖ్యమంత్రిగా చేస్తారు కావచ్చు. ప్రజా సమస్యల మీద కొట్లాడాలి, అంతిమంగా ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. జనాలను నమ్మగలపాలి మనం, జనాలను నమ్మాలి మనల్ని. ఎవరు నువ్వు నేను ఒత్తుతే ఆడబోయి ఒత్తంగానే అది సీఎం అయ్యే కాదు కదా దుకాణం. మరి కవిత గారు ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, కాళేశ్వరంలో కుంభకోణాలు జరుగుతున్నా కూడా మరి మీ పార్టీ కవిత గారి గురించి ఎందుకు మాట్లాడదు? మేము పెద్ద సీరియస్ తీసుకోదలుచుకోలేదన్న. ఎందుకు అని అంటే ఇప్పుడు అవసరం లేని ఇష్యూస్ గురించి మేము ప్రధానంగా ఇప్పుడు
కవిత గారే గనక వాళ్ళ పార్టీకి సంబంధించిన నిబద్ధత కలిగిన నాయకురాలే అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు? ఆడ బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళని అడగాలి కదా. ఇప్పుడు ఎంటైర్ టార్గెట్ అంతా మీరు అబ్జర్వ్ చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతుంది అని అంటే ఏసీబీ అయినా కేటీఆర్ నే దాడి చేస్తుంది, సిబిఐ అయినా కేటీఆర్ మీదకే వస్తుంది, ఈడీ అయినా కేటీఆర్ మీదకే వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేటీఆర్ మీదకే వస్తుంది, సిట్ అయినా కేటీఆర్ మీదకే వస్తుంది, రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ నే తిడతాడు, అదే కిషన్ రెడ్డి కూడా కేటీఆర్ నే తిడతాడు, రాహుల్ గాంధీ కూడా కేటీఆర్ నే తిడతాడు, బీజేపీ వాడు కేటీఆర్ నే తిడతాడు. ఎట్ ద సేమ్ టైము వాళ్ళకి సంబంధించిన వేరే కవిత గారు కూడా కేటీఆర్ నే అంటారు. ఇంకా ఈ అంత టార్గెట్ అంతా కేటీఆర్ గారినే అంటారు. వీళ్ళు ఎందుకంటారు? భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ అని చెప్పేసి, అందుకోసమే కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి కేటీఆర్ నాయకుడు అయితే రేపటి రోజున తప్ప ఏది కూడా ఉండదు. కవిత గారు మీరు అడిగినట్టు అధికారంలో ఉన్న ప్రశ్నించాలి, ఉద్యోగాలు ఏడవైనా అడగాలి, రైతులు ఇబ్బంది పడుతారు రైతు భరోసా ఏదైనా అడగాలి, అదే విధంగా నిరుద్యోగులకు ఇష్యూ గురించి మాట్లాడాలి, రిటైర్డ్ అయిన ఉద్యోగాలకు పెన్షన్లు రాక 80 మంది ఉద్యోగస్తులు చచ్చిపోయారు వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇలా చూసుకుంటూ పోతే చాలా రకాల సమస్యలు ఉన్నాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సమస్యలే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలి. బీజేపీ చేస్తున్నటువంటి దాష్టికాల గురించి మాట్లాడాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక సింగిల్ పైసా కూడా వస్తలేదు. మరి దాని గురించి ప్రశ్నించాలి, ప్రశ్నిస్తారని చెప్పేసి మనం అనుకోవాలి. రైట్. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్నారు. ఫైనల్ గా మీరు కాంగ్రెస్ పార్టీని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా మీ వర్షన్ ఇంకా వేరే ఉందంట. రీసెంట్ గా ప్రభాస్ గారికి కూడా కేటీఆర్ గారు కాల్ చేయడం అనేది ఇన్స్టాగ్రామ్ లో ఒక హల్చల్ అవుతుంది. ఒకవేళ ప్రభాస్ గారిని ఎలక్షన్ టైంలో దింపే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఏ గమ్మత్తున్నావు ఏందన్నా, అట్లేముండదు. వార్తలు అన్నమాట, వార్తలు కావచ్చు ఏదైనా కావచ్చు. కేటీఆర్ గారికి ఆ పిల్లలేదో కేటీఆర్ గారిని పిలిచిర్రు ఒక ప్రోగ్రామ్ కోసము. ఆ జరిగిన సందర్భం ఇంకా మొత్తం డీటెయిల్ గా పాడ్కాస్ట్ బయటికి రాలే. వచ్చిన తర్వాత చూసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేయాలి. కేటీఆర్ గారు ఎందుకు చేసిర్రు, పిల్లలు చేయమన్నారా అని, చేయమంటే చేసిండా అనేది చూడాలి కదా మనము. గమ్మత్తున్నారు ఏంటన్నా మీరు. ఏం జరిగిన కేటీఆర్ గారు మాట్లాడిన వార్తే, కేటీఆర్ గారు ఫోన్ చేసిన వార్తే రాష్ట్రంలో. ఎంత గ్రేట్ తెలుసా కేటీఆర్ అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అదే ఉంటాయి అన్న. 100కు 10,000% కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తప్ప ఏది ఉండదు. కేటీఆర్ గారు బ్రహ్మాండంగానే ఉన్నారు. ఎవరు ఏ టైంలో వస్తారో మనకి ఎట నిర్ణయిస్తాం మనం. ఫైనల్ గా మీరు ఏం చెప్పగదలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మాటల దుకాణం, ఈ డైవర్షన్ పార్టికల్ ఆపండి. కేసీఆర్ అప్పు చేసిండు కాదు, కేసీఆర్ అప్పు చేసిన దాంతో చాలా అభివృద్ధి పథకాలు చేసిండు. మీరు అప్పు చేసి ఏం చేశారు అనేది కూడా చెప్పాలి కదా. అట్ ద సేమ్ టైము నిత్యం కేటీఆర్ గారిని తిట్టుడో, కేసీఆర్ ని తిట్టుడో, బీఆర్ఎస్ పార్టీని తిట్టుడో, హరీష్ రావుని తిట్టుడో కాదు. మీ యొక్క మాటలు కానీ మీ యొక్క చేతలు కానీ మీరు ఇచ్చినట్టు హామీల మీద దృష్టి పెట్టండి. 6 గ్యారెంటీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నారు. మీకోసం యువకులు నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు, రైతులు రైతు భరోసా వేస్తామని వెయిట్ చేస్తా ఉన్నారు, ఉద్యోగులు వెయిట్ చేస్తా ఉన్నారు, మన పిఎఫ్లు డిఏల గురించి వెయిట్ చేస్తా ఉన్నారు, కార్మికులు వెయిట్ చేస్తా ఉన్నారు, కర్షకులు వెయిట్ చేస్తా ఉన్నారు, మహిళలు వెయిట్ చేస్తున్నారు, యువతులు అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్లకు కొంచెమైనా మంచి చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. కొంతమంది నాయకుల గురించి రాజేష్ నాయక్ గారు ఒక్క మాటలో ఏం చెప్తారు? మొదటగా కేసీఆర్ గారి గురించి ఏం చెప్తారు? ఉద్యమ శిఖరము, తెలంగాణ రాష్ట్రానికి బౌండరీ సృష్టించిన ధీరుడు. అదేవిధంగా 9.5 సంవత్సరాలు ప్రగతి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టినటువంటి యోధుడు కేటీఆర్ గారి గురించి. హైదరాబాద్ నగర ప్రపంచ పటంలో నిలబెట్టిన యొక్క యోధుడు కేటీఆర్. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని కానీ ఈ యొక్క తెలంగాణని కీర్తి ప్రదంలో ప్రపంచంలోనే నిలబెట్టిన యోధుడు కేటీఆర్. హరీష్ రావు గారి గురించి. హరీష్ రావు ట్రబుల్ షీటర్ అంటాం మేము. అదే విధంగా ఆయన కూడా సబ్జెక్ట్ కలిగిన ఉద్యమ నాయకుడు. ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు మన ఎంటైర్ ఇండియాలో 21 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి 21 అవార్డులు వస్తే మన తెలంగాణ రాష్ట్రానికే 19 అవార్డులను తీసుకొచ్చిన గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఆయన. సత్యవతి రాథోడ్ గారి గురించి. ఆమె మా గిరిజన మంచి లీడర్. ఇంకా కాంగ్రెస్ పార్టీకి వస్తే రేవంత్ రెడ్డి గారి గురించి, సీఎం. యాక్సిడెంటల్ సీఎం ఆయన. బట్టి విక్రమార్క గురించి. ఆయన అదృష్టం లేదు, ఆయనకు సీఎం అయ్యే అదృష్టం లేదు. దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలివి ఉన్నది కానీ ఆయనకు కార్యాచరణ సరిగా లేదు. ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పైసల బలుపు ఉన్నది బాగా. పొన్నం ప్రభాకర్ ఆయనకు ఏం మాట్లాడాలో తెలియని ఒక దద్దమ్మ. సీతక్క రీల్స్ కే పరిమితమైన రీల్ స్టార్ అంటాం మేము. కొండా సురేఖ పాపం ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బలైతున్న ఒక బీసీ నేత ఆమె కాంగ్రెస్ లో. జూపల్లి కృష్ణారావు ఆయన పిల్లి. ఆయన గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సౌదాలకు వచ్చినటువంటి పిల్లి అది.
బీజేపీ పార్టీ గురించి వస్తే బండి సంజయ్ గారి గురించి. ఇక బండి సంజయ్ అంటే ఆయన నోరుకు ముక్కాలన్నా, ఆయనకు ఏం మాట్లాడుతూ ఇవాళ ఏ వారం అన్నా, రేపు ఏం వారం అన్నా, ఎల్లుండి ఏం వారం అన్నా, ఇవాళ ఏ బువ్వ తింటామన్నా, రేపు ఏం బువ్వ ఇవాళ ఏం కూర తింటామన్నా అని మాట్లాడే ఒక తెలివి తక్క కేంద్ర మంత్రి ఆయన. కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డికి ఆయనకు సబ్జెక్ట్ ఉంది కానీ అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. తెలంగాణ రాష్ట్రం మీద అసలు సోయలేని కేంద్ర మంత్రి రఘునందన్ రావు. ఆయన నేనే ఒక సెల్ఫ్ గా నేను పెద్ద ఇంటలెక్చువల్ అని మాట్లాడుకుంటాడు ఆయన. రామచంద్రరావు. ఇక రామచంద్రరావు అంటే మనకు తెలిసిందే, ఆయన పాపం అమాయక ప్రెసిడెంట్. టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత గారి గురించి. కేసీఆర్ కూతురు. అంతే. రాజేష్ నాయక్ గురించి చెప్తారు. ఇక రాజేష్ నాయక్ గారు అంటే నిత్యము తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు కట్టే పన్నులతోటి చదువుకునే ఒక సాధారణ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటువంటి సాధారణ రీసెర్చ్ స్కాలర్, ఈ యొక్క ప్రభుత్వం మీద నిత్యం కొట్లాడుతున్నటువంటి ఒక బీఆర్ఎస్పీ నాయకుడు. రిషి తేజ గురించి. ఏ మంచి జర్నలిస్ట్, అప్కమింగ్ భవిష్యత్తు ఉన్న మంచి జర్నలిస్ట్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. యువర్ వాల్యుబుల్ టైం మా ఛానల్ కేటాయించినందుకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.